జాగ స్వాహా చేయడానికి చేస్తే వీళ్ళందరూ కూడా మొత్తం లాల్ బజార్లో ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు, రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో. డెఫినెట్గా మా మద్దతు మీకు ఉంటుంది, మా ప్రభుత్వం మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా లాల్ బజార్ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీఎం గారికి కూడా నా ప్లే కార్డ్స్ పట్టుకున్నారని తెలిసింది. మీరు వెళ్తా ఉంటే అక్కడ ఒక 400-500 మంది ఏమంటారు? ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నా కదా. గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇటువంటి తీస్తే దాదాపు 100 ఎకరాలు స్వాహా చేసిండి మల్లారెడ్డి గారు. 5 ఎకరాలు అది బాలాజీ నగర్లో స్విమ్మింగ్ పూల్లో కట్టుకుండాల. అది కూడా ఏం చేసిండు, వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్ట్ స్టే తెచ్చుకుండు. కోర్ట్ స్టే అంటే ఎప్పుడో వెకేట్ అవుతుంది, తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మేమే వెల్కమ్ చేస్తాం. అందరం ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న మన పేరు అన్న పేరు నోమాన ఎప్పుడు పుల్ల పెడతారు నోమాన. ఇంత మంచి క్లారిటీ ఇచ్చినాం. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు. 2011లో మొత్తం చెప్పినాక మళ్ళీ రామాయణం కథ అడిగితే ఎట్లా, రాముడు ఎవరంటే ఎట్లనే మొత్తం కథనే చెప్తుంది. ఇలా మొత్తం లేలే. నిన్న వాళ్ళు ఎవరైతే వచ్చి నిన్న మాట్లాడిరో ప్రెస్ మీట్ లో వాళ్ళ సంతకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సంతకం గురించి వాళ్ళని అడగండి వెళ్ళి. మీరే సంతకం పెట్టిరు, మళ్ళీ మీరు వచ్చి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి వ్యతిరేకంగా 2011లో మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిర్రు. మళ్ళీ ఏ విధంగా ఇటు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇస్తారు క్లారిటీ. మేమేమి ఇస్తాం? మేమున్న వాస్తవాలు మేము ముందు పెట్టినాం. ఓపెన్ బుక్ ఇది. ఇక్కడ ఏమి దాపరికాలు లేవు. ఏదున్నా ఓపెన్ బుక్ ఉన్నదే ఓపెన్ గా మాట్లాడినాం. ఇక్కడ ఏం కూడా బ్యాక్ స్టాపింగ్ లేదు. ఏదున్నా స్ట్రేట్ స్టాపింగ్. నేను అదే చెప్తున్నా, ఇంతవరకు మేము ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా 11th తర్వాత కోర్టులో రాగానే డెఫినెట్ మేమే నిలబడి అధికారులు సరిగ్గా పని చేయకుండా పని చేయిస్తాం. అట్లవాడు దట్స్ ఆ డ్యూటీ. డెఫినెట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మేము చేయిస్తాం తప్పకుండా అని అడుగుతుండే. ఒక్క నిమిషం నియోజకవర్గంలో కబ్జాలు అయినాయి అంటున్నారు అన్న. మల్లారెడ్డి అల్లుడేనా? మళ్ళీ వేరే టీఆర్ఎస్ నాయకులు ఎవరి పేరు కూడా నేను అదే చెప్తున్నా కదా. లేలే ఒక్క నిమిషం అన్న, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క డెప్త్ ఒక్కొక్కటి పోతుంది కదా. ఏదున్నా ఇప్పుడు బస్సు ఏంటంటే ఫస్ట్ మేడ్చల్కి వస్తుంది, మేడ్చల్కి వచ్చినాక కొంపల్లికి వస్తుంది, కొంపల్లికి వచ్చినాక అంటే ఒక్కొక్క సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు టైం ఏడుందన్న మాకు. ఇది ఒక్కొక్కటి వస్తుంటది. అందుకే చెప్తున్నా, ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారనుకో వాళ్ళ జాతకం కూడా బయట వస్తుంది. జాగ్రత్త ఉండు. రేపు దానికి ఏం చెప్పాలో జవాబు తయారు పెట్టుకోండి పేపర్ మీరు. అది నేను చెప్తా ఉన్నా. పేర్లు ఎందుకు చెప్తా? నేను విత్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా చెప్తాను. ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఉన్నాడు. ఎమ్మెల్యే